ఇక ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆకస్మిక వరదలు, భూకంపాలు, తుఫాన్ల కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 30 ఏళ్లలో ప్రకృతి సృష్టించిన విధ్వంసానికి వేల సంఖ్యలో ప్రజలు బలైనట్టు జర్మన్ వాచ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గత 3 దశాబ్దాల్లో ప్రకృతి విపత్తుల బారిన పడిన దేశాల్లో భారత్ 9వ స్థానంలో ఉంది. 1995 నుంచి 2024 వరకు చోటు చేసుకున్న 430 ప్రకృతి విపత్తుల్లో 80,000 మంది మరణించారు. సుమారు 130 కోట్ల మంది ప్రభావితమయ్యారు. అంతేకాదు $170 బిలియన్ నష్టం వాటిల్లినట్టు జర్మన్ వాచ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ నష్టం 1998 గుజరాత్ తుఫాన్లు, 1999లో ఒడిశాలో సూపర్ తుఫాన్, 2013 ఉత్తరాఖండ్ వరదలు సహా కరువు, హీట్ వేవ్స్ వల్ల సంభవించినవిగా సదరు నివేదిక తెలిపింది. వాతావరణ మార్పులు భారత్లో అభివృద్ధి, జీవనోపాధికి పెనుముప్పుగా మారినట్టు సదరు నివేదిక పేర్కొంది. ప్రకృతి విపత్తులు ఏటా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్నట్టుగా వివరించింది. 2024లో భారత్లో రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో తీవ్రంగా నష్టం జరిగినట్టు పేర్కొంది. గుజరాత్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపాయని సదరు నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1995 నుంచి 2024 మధ్య 9,700 కంటే ఎక్కువ తీవ్రమైన ప్రకృతి విపత్తులు సంభవించినట్టు సదరు నివేదిక తెలిపింది. దాదాపు 8.3 లక్షలకు పైగా మరణాలు చోటు చేసుకున్నట్టుగా పేర్కొంది. ఈ విపత్తులు 5.7 బిలియన్ల మందిని ప్రభావితం చేసినట్టుగా వివరించింది. దాదాపు $4.5 ట్రిలియన్ ఆర్థిక నష్టాన్ని కలిగించాయని జర్మన్ వాచ్ తెలిపింది. గత 3 దశాబ్దాలు సంభవించిన ప్రకృతి విపత్తులకు డొమినికా దేశం అత్యంత ప్రభావితమైనట్టుగా నివేదిక వెల్లడిస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో మయన్మార్, హోండురాస్, లిబియా, హైతీ, గ్రెనడా, ఫిలిప్పీన్స్, నికరాగ్వా, భారత్, బహమాస్ ఉన్నాయి.